2 దశాబ్దాలుగా కళాకారుల ప్రయోజనం కోసం గురుప్రసాద్ మీడియా డైరెక్టర్ని రూపొందిస్తున్న లయన్ శ్రీ వైకే నాగేశ్వరరావు గారికి కళామిత్ర పురస్కార ప్రదానం, అలాగే వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలు చేస్తున్న వారికి అబ్దుల్ కలాం మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేవలసిందిగా ప్రఖ్యాత చలనచిత్ర దర్శకులు శ్రీ వేలంగి నరసింహరావు గారిని సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి చప్పట్ల మధ్య. అలాగే ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు లయన్ డాక్టర్ ఏ విజయ్ కుమార్ గారిని సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి చప్పట్లతో. ప్రముఖ రచయిత్రి డాక్టర్ కేవి కృష్ణకుమారి గారిని సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ యలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. కళాపత్రిక సంపాదకులు డాక్టర్ మహమ్మద్ రఫీ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే రంగస్థల నటులు, సినీ పంపిణీదారులు శ్రీ జి నెహ్రూ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షులు శ్రీ బీజే రమేష్ గారిని సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి పురస్కార గ్రహీతలు పూర్వ సంయుక్త కలెక్టర్ మెదక్లో చేశారు శ్రీ బిఎస్ మూర్తి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ ఏ సంజీవరాయుడు గారు తెలుగు పండిట్, కవి, రచయిత, వారిని కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. క్లాసికల్ డాన్సర్ డాక్టర్ సౌజన్య బేదపూడి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీమతి టి వాసవి కన్యకా పరమేశ్వర్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ శిల్పి, విగ్రహాల బ్రహ్మ గొన్నాబతుల ప్రదీప్ కుమార్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. విచ్చేసినటువంటి అతిథులందరికీ ఒక్కసారి మీ చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా మరొకసారి ప్రేక్షక మహాశయులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించవలసిందిగా కళా పోషకులు లయన్ డాక్టర్ ఏ విజయ్ కుమార్ గారిని కోరుతున్నాం. నమస్తే 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 అండి. ఈనాడు చాలా సంతోషంగా ఉంది. అబ్దుల్ కలాం మనందరికీ కళలో కూడా అలాంటి మనిషి ఉండాలి, అలాంటి రాష్ట్రపతి ఉండాలని కోరుకునే మహామనీషి, కళల వీరుడు, కళలను సాకారం చేసుకున్న మహానుభావుడు. కళలు కొనటం గొప్ప కాదు, దాన్ని సాధించాలి. కళలు నిద్రలో వస్తాయి, ఆ సాధించడానికి నిద్ర పోగొట్టుకుంటాడు అందరి మహానుభావుడు కలాం గారు. అలాంటి వారి కలాం గారి స్మారక ఈ ఎంత పెద్ద సభని ఇవాళ అసలు పూర్వం రాజులు ఉండేవారు కదా, వాళ్ళ పేరులకు ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఇక్కడ అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంతమందిని ఒకచోట చేర్చిన మన తమ్ముడు పత్తిపాటి ప్రభాకర్ నాయుడు, ఆయన గాయకుడు స్వతహాగా, కానీ ఎంతమంది గాయకులను ఇవాళ పరిచయం చేశారంటే అద్భుతం. అసలు ఒకరి మించిన ఒకరు ప్రతిభ చూపించిన వాళ్ళని పరిచయం చేసిన మా ప్రభాకర్ నాయుడు ముందుగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఇవాళ ముఖ్య అతిథి జమున గారు, మరో ముఖ్య అతిథి బాబుమోహన్ గారు అనివార్య కారణాల్లో రాలేకపోయారు. దానికి వారు చింతిస్తున్నారు, మేము కూడా బాధపడుతున్నాం. కానీ అంతకంటే తక్కువ కానీ ఈక్వల్ సమానమైన మా తమ్ముడు గారు రేవి నరసింహరావు గారు వాళ్ళ ముఖ్య అతిథిగా మన మధ్య ఉన్నారు. చాలా సంతోషం. మరి ఇంకా పెద్దలు మా అక్క కేవి కృష్ణకుమార్ గారు, కొండపల్లి రవికుమార్ గారు యూఎస్ఏ నుంచి వచ్చారు స్పెషల్గా. వారు చాలా అభిమాని, మా పత్తిపాటి నాయుడు గారు అంటే చాలా అభిమానం. అలాగే ప్రముఖ గాయకులు ఆనంద్ గారు, మా తమ్ముడు గారు జడ్జి బుర్ర మత్స్యరావు గారు, నా రూమ్మేట్ కూడా శ్రీమతి గీతమ్మ రాలేదు, మా అన్న యలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు, తమ్ముడు డాక్టర్ మహమ్మద్ రఫీ, కళాపతి సంపాదకులు మీ అందరూ తెలిసిన వాడే. ఇంకో తమ్ముడు శ్రీ నెహ్రూ గారు, శ్రీ జీకే రమేష్ గారు, చెప్పేసాను మిగిలిపోయారు రవికుమార్, అందరూ చెప్పేసాను. అదే మా అన్న హరినారాయణ రెడ్డి గారు పురస్కార గ్రహీతల్లో చాలా
అందరికీ ఫేమస్. భగవంతుడు ఆల్రెడీ జత చేసి ఉంటాడు ఎక్కడో, కానీ వాళ్ళని ఏరి కూర్చి మళ్ళీ వాళ్ళని కలిపే మహానుభావుడు మా హరినారాయణ రెడ్డి గారు. అలాంటి మహానుభావుడు ఎన్ని వేల మంది పెళ్లి చేశాడు ఆయన వివాహ వేదిక ద్వారా వారు. అలాగే మూర్తి గారు, పూర్వ జాయింట్ కలెక్టర్ గారు, శ్రీమతి వాసవి కన్యా పరమేశ్వరి గారు, నమస్కారం. సంజీవ్ రాయుడు గారు, డాక్టర్ సౌజన్య బేతపూడి వచ్చారు, గొన్నాబద్దుల ప్రదీప్ కుమార్ గారు. చూసారండి, అందరూ అతిరథ మహారాజులు. ఇందులో ఎవరి గురించి చెప్పాల్సిన ఈ గౌరవనీయులు విజయ్ కుమార్ గారి అనుమతితో గాన కళా సార్వభౌమ త్రినాథరావు గారిని సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నిర్వాహకుల పక్షాన రండి సార్, చిన్న పొరపాటు జరిగింది, రావాలి మీరు తప్పనిసరిగా. ఆయన గాన స్వర గాంధర్వుడు మా తమ్ముడు డాక్టర్ త్రినాథరావు గారిని పిలుస్తున్నాం వేదిక మీదకి. ఈరోజు మనందరం విన్నాం, ఇంత మంచి గాయకులు మనలో ఉన్నారా అని అనిపించేంత గొప్పగా పాడారు మహానుభావులు ఈ గాయని మనందరూ కూడా. ముఖ్యంగా ఆ సుజాత గారు కైవల్య మన ఎక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకునేట్టుగా పాడేశారు, మర్చిపోలేం కైవల్యని. ఆవిడ ఆ గొంతు భగవద్గీత వరం అయితే ఆ కృషి, ఆ ప్రావీణ్యం, ఆ పాటని సనేసి సొంతంగా పాడేసినట్టు కైవల్యం ఏమంటారు, ఆ పేరు కూడా అంటామని బ్రహ్మాండంగా పేరు. అలాంటి కైవల్యం మరి అభినందిస్తూ, ఇందాక ఎందుకు చెప్పలేదంటే మా వైకే నాగేశ్వర గారు 43 ఏళ్ళ సర్వీస్, వృద్ధి చూస్తాడు 30 ఏళ్ళ సర్వీస్ ఉంటాడు మాట వెళ్తే. ఆయన 30 ఏళ్ళ దగ్గర ఆగిపోతున్నాడు, ఎందుకంటే చైర్మన్ పదవి వచ్చారు, ఇంక మళ్ళీ మా రావట్లేదు ఈ టైపు. కానీ మా వైకే నాగేశ్వరరావు గారు 43 ఏళ్ళ నుంచి ఎంతమంది కళాకారులు ప్రోత్సహిస్తూ ఇవాళ తనకంటూ ఒక మంచి స్థానం సంపాదించుకున్నాడు ఈ రంగస్థానం మీద. అలాగే కాకుండా నటుడు, వివేకానందని చూడాలంటే ఆయన చూడాలి, రామకృష్ణ చూడాలంటే ఆయన చూడాలి, దుర్యోధన చూడాలంటే ఆయన చూడాలి, ఆయన మాట వినాలి అనే టైపులో ఆయన మన మద్రబుద్ధిని చేస్తాడు నాటకాల్లో. అలాంటి మహామనిషి ఇవాళ కళామిత్ర, ఆయన ఎప్పుడో మిత్రుడు అందరికీ, కానీ ఇవాళ ప్రభాకర్ నాయుడు మాత్రం కళామిత్ర ఆయన్ని సన్మానిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఇవాళ ఆయన చేసిన ఎన్నో మహా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు. అలా వేల కార్యక్రమాలు చేసి కొన్ని వేల మందిని పైకి తీసుకొచ్చిన మహానుభావుడు కాబట్టి ఇవాళ ఈ సత్కారానికి కళామిత్ర దానికి ది బెస్ట్ సూటబుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఇవాళ వారికి సన్మానం చేద్దాం. ముందుగా ముద్రిస్తూ ఎంతో ప్రయోజనకరంగా అందరికీ ఉపయోగపడేటట్లు తీర్చిదిద్దుతున్నారు. యువకుల వాహిని సంస్థను స్థాపించి దాదాపు 44 సంవత్సరాలుగా కళారంగానికి ఎంతో సేవ చేస్తున్నారు. గొప్ప కళాకారులకు గౌరవం, ఆర్థిక చేయూత, యువ కళాకారులకు ప్రోత్సాహం, వారి కళా ప్రదర్శనలకు ఒక వేదికనిచ్చి వారి ఎదుగుదలకు దోహదపడుతూ వచ్చింది యువ కళా వాహిని సంస్థ. ఆ లక్ష్యంతోనే నైపుణ్యం గల కళాకారులకు పట్టం కట్టి విలక్షణమైనటువంటి కార్యక్రమాలు ఒక చక్కని ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. సినీ దిగ్గజాల శత జయంతులు, గోపీచంద్ సాహితీ పురస్కారాలు ఇస్తూ సాహితీవేత్తలను గౌరవిస్తున్నారు. గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద పాత్రలో నటించి ప్రజల్లో
గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించడం వారికే దక్కింది. దేశ విదేశాల్లో కూడా 141 ప్రదర్శనలనిచ్చి వివేకానందుడి పాత్రలో ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు వైకే నాగేశ్వరరావు గారు. అమరగాయని గాయకుల ఆరాధనోత్సవం, జానపద కళాకారులకు నెల నెల నగదు పురస్కారాలు, సారిపల్లి కొండలరావు గారి సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే కళాకారులను ప్రోత్సహిస్తూ కళా సంస్థలను ఆదరిస్తూ ముందుకు సాగుతున్నారు. కళామ్మ తల్లికి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా చంద్రులకు నూలు పోగులాగా వైకే నాగేశ్వరరావు గారికి ఈరోజు మా శ్రీ సాయి సంగీత అకాడమీ పక్షాన శ్రీ కళామిత్ర బిరుదుతో సత్కరిస్తున్నాం. మరో ఆత్మీయ సత్కారాన్ని నిర్వహిస్తున్నాము. కార్యక్రమ సభాధ్యక్షులు జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఆత్మీయ సత్కారాన్ని నిర్వహిస్తున్నాము. గౌరవనీయులు లైన్ ఏ విజయ్ కుమార్ గారు వారిని ఉచితాసనపై ఆసీనులు కావలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాల ప్రదానోత్సవం. ముందుగా డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి గారు ఉచితాసనపై ఆసీనులై పురస్కారాన్ని స్వీకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వారు సామాజిక సేవకులు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ నేనున్నానంటూ భరోసా కల్పిస్తుంటారు. వారు సామాజిక రంగంలో చేసినటువంటి సేవలకు గుర్తింపుగా వారికి అబ్దుల్ కలాం పురస్కారాల ప్రదానం. తర్వాత పురస్కార గ్రహీత బిఎస్వివిఎస్ మూర్తి గారు, పూర్వ అదనపు సంయుక్త కలెక్టర్, కళాహృదయులు, కళాప్రేమికులు, స్వయంగా మంచి కార్యక్రమాలు, ఎన్నో రంగస్థల నాటకాలలో ఏకపాత్రాభినయాలలో ప్రశంసనీయమైనటువంటి నటనను ప్రదర్శించి ఆకాశవాణి బి గ్రేడ్ కళాకారుడిగా గుర్తింపును అందుకొని ప్రముఖ నటులు దివంగత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో కలిసి ఆకాశవాణి దూరదర్శన్ నాటకాలలో విరివిగా పాల్గొన్నారు. వరోధిని నృత్య నాటికలో ప్రవరాక్షుడిగా ఆయన నటనను పలువురు ప్రశంసలు అందించడం జరిగింది. తర్వాత పురస్కార గ్రహీత శ్రీ సంజీవరాయుడు గారు, తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ వాస్తవిక, వర్తమాన, సామాజిక పరిస్థితులను కవితా శైలిలో ప్రబోధిస్తూ సామాజిక చైతన్య మూర్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, పాటలు వంటివి రచిస్తున్నారు. సమాజంలోని లోపాలను ఎత్తిచూపుతూ పరిష్కార మార్గాలను కూడా సూచిస్తూ 3 గ్రంథాలను ప్రముఖుల చేత ఆవిష్కరించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు సంజీవరాయుడు గారు. సౌజన్య బేతపూడి గారు ప్రముఖ వైద్యులు మరియు క్లాసికల్ డాన్సర్. వైద్య రంగంలో వారు చేసినటువంటి సేవలు అమోఘం. అలాగే నృత్య కళాకారిణి కూడా వారు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని ప్రేక్షకుల ప్రశంసలు పొందడం జరిగింది. శ్రీమతి టి వాసవి కన్యకా పరమేశ్వరి గారు, డైరెక్టర్, నందిని ఐఏఎస్ అకాడమీ, విజయవాడలో నందిని ఐఏఎస్ అకాడమీని స్థాపించి కలెక్టర్ కావాలనే ఆసక్తి ఉన్న వారికి శిక్షణనిస్తూ భావితరాల భవిష్యత్తు కొరకు ఎంతోమంది కలెక్టర్లను తయారు చేస్తూ వారి అభివృద్ధికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టిసన్ సెల్ కో కన్వీనర్గా కూడా వారు వ్యవహరిస్తున్నారు. శ్రీ గొన్నాబత్తుల ప్రదీప్ కుమార్ గారు, ప్రముఖ శిల్పి, విగ్రహాల బ్రహ్మ, భీమవరం నుండి హైదరాబాద్కు విచ్చేసి ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకుని తండ్రి గోల్డ్ స్మిత్గా పనిచేశారు. దాంతో సహజంగానే
కళాత్మకం వచ్చింది. చిన్నప్పటి నుండి పెయింటింగ్లు అంటే చాలా ఇష్టం. తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని విగ్రహాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుని తనలోని కళాత్మకతకు మరింత మెరుగులు దిద్ది అందంగా ఆకర్షణీయంగా అలంకరించే విధంగా తయారు చేయడం ప్రదీప్లోని పట్టుదలకు నిదర్శనం. ఓ చక్కని శిల్పిగా అతడు మారడానికి అంకిత భావమే కారణమని ప్రముఖులు సైతం చెబుతుంటారు. ఆసక్తికర అంశం ఏమిటంటే విగ్రహం లైఫ్ ఎక్కువ కాలం ఉండేలా అందులో నాణ్యమైన వస్తువులు వాడడం. మనుషుల విగ్రహాలు మాత్రమే కాకుండా జంతువులు సైతం ఇలాగే ఇంటిలో అద్వితీయంగా ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో వైకే గారిని సత్కరించబోతున్నారు ఇప్పుడు. అలాగే కల్చరల్ ఛానల్ పక్షాన పురుషోత్తం గౌడ్ గారు కూడా వైకే గారిని సత్కరించబోతున్నారు. నిర్మల ప్రభాకర్ గారు కనకదుర్గ నృత్య విభావరి సంస్థ అధినేత్రి, వారు కూడా వైకే నాగేశ్వరరావు గారిని సత్కరించబోతున్నారు. నిర్మలా ప్రభాకర్ గారు సన్మానించబోతున్నారు వైకే గారిని. ఇప్పుడు ఇంతమంది కార్యక్రమానికి ఆశీస్సులు కావాల్సి వస్తాయి. ప్రముఖ వైద్యురాలుగా, ప్రముఖ కవయిత్రిగా కొన్ని దశాబ్దాల నుంచి మా అందరి స్వరపరిచితులైన మా అక్కగారు డాక్టర్ కేవి కృష్ణకుమార్ గారు చిన్నప్పుడు ఆ మొట్టమొదటి నవల్స్ రాసే టైంలో మా మామయ్య గారు వారి నవల్స్ పబ్లిష్ చేసేవారు నవబాద్ బుక్ హౌస్. అప్పుడు చూస్తున్నామండి, ఈరోజు హీరోయిన్ వస్తుంది అనుకునేవాడిని ఎప్పుడు చిన్నప్పుడు. కానీ ఆ హీరోయిన్ గారు హీరోయిన్ అవ్వలేదు, కానీ హీరోయిన్కి అందరికీ కథలు రాసేసిందనమాట. అలాంటి మా అక్క ఫస్ట్ ఆవిడ సభ ప్రారంభకులుగా మా వైకే నాగేశ్వరరావు గారిని ఆశీర్వదిస్తూ మీరు మాట్లాడతారు. అరుదైన అద్భుతమైన తులసీవనం లాంటి ఈ సభకు పాదాభివందనలు చేసుకుంటున్నాను. ఎందుకంటే కళామ్మ తల్లి కనిపిస్తుంటే నిజంగా పాదాభివందనలు. ఈ రోజున సభాధ్యక్షులుగా విచ్చేశారు మా తమ్ముడు విజయ్ కుమార్. విజయ్ కుమార్కి డాక్టర్గా నేను చెప్పాలంటే ఆయన చేతికి ఎముకలే లేవు. ఎప్పుడు దానం చేయటం తప్ప అడిగినా అడగకపోయినా జీవితం అంతా దానాలు చేయటంలోనే గడుపుతున్న మా తమ్ముడు విజయ్ కుమార్కి తను కళాభిమానే కాదు, ఎక్కడ కళలుంటే దాన్ని ప్రోత్సహించటంలో తనదైన ముద్రను సొంతం చేసుకున్న మా తమ్ముడికి నా హృదయపూర్వకమైన ఆశీస్సులు. అది త్వరలోనే 2 రోజుల్లో జన్మదినోత్సవం జరుపుకోబోతున్నారు. ముందుగానే జన్మదినోత్సవ శుభాశీస్సులు అందజేస్తున్నాను మా తమ్ముడికి. వారోత్సవాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన అందరూ నన్ను అక్కయ్య అని పిలిస్తే అమ్మ అని నోరారా పిలుచుకునే మా తనయుడు రేలంగి నరసింహారావు గారు. వారి అమ్మగారితో 10 సంవత్సరాలు మాట్లాడలేదు ఆయన, చివరిసారి కూడా మాట్లాడలేదు. కానీ నన్ను చూడగానే నోరారా అమ్మ అని పిలుస్తూ మిమ్మల్ని చూస్తుంటే నాకు అమ్మ గుర్తొస్తుందని చెప్పి నా తనయుడు సుప్రసిద్ధ చలనచిత్రానికి ఒక తనదైన ముద్ర వేసుకున్న మా రేలంగి నరసింహారావు గారికి హృదయపూర్వకమైన ఆశీస్సులు అందజేస్తున్నాను. నా పక్కనే కూర్చున్నారు రవి కొండబ్రూడు. మా సకల కళలకు పుట్టినళ్ళైన మా తెనాల నుంచి వచ్చిన రవి, మా అన్నయ్య అక్కినేని గారికి ఆయన ఎవరు మర్చిపోయినా కూడా అమెరికా నుంచి వచ్చి
ఇక్కడ ఆయన జన్మదినోత్సవాలను జయంతి అని నేను అతి వైభవంగా జరుపుతున్న మా సోదరులు రవి కొండబోలు గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అందజేస్తున్నాను. సభను అలంకరించారు ఎందరో పెద్దలు. కళలను పోషిస్తూ అందరికీ ఆత్మీయతగా మెలిగే రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. ఈ రోజున కళామిత్ర పురస్కారాన్ని అందుకుంటున్నాడు మా తమ్ముడు వైకే. నేను ఎప్పుడు పేరు పెట్టి పిలవను, ఎందుకంటే తన పేరులో అన్నయ్య పేరు ఉంటుంది కాబట్టి. నిజంగా ఒక వివేకానందుడిలాగా, గౌతమ బుద్ధుడిలాగా దేశ విదేశాల్లో తన ప్రతిభను చాటమే కాకుండా ఒక మీడియా డైరెక్టరీని ఎంత కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి తయారు చేసి ఒక ఆత్మీయత అనుబంధానికి అర్థం చెప్తూ నిజమైన మిత్రత్వానికి, అనుబంధానికి, అనురాగానికి నిజమైన నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మా తమ్ముడు మన వైకేకి ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందే. అది మా తమ్ముడికి ఎంత చెప్పినా కూడా అభినందనలు. ఎప్పుడు ఆయన అందరికీ సన్మానాలు చేయటమే తప్ప తన సన్మానాలు ఎప్పుడు తీసుకోలేదు, జరిపించుకోలేదు. ఈ రోజున మా తమ్ముడికి సన్మానం చేయటము, సభలో పాల్గొంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. కళలకు పుట్టినిల్లు, కళలను తనలో ఇముడ్చుకున్న మా సోదరుడు కళా రఫీకి, అందరికీ ఈ సభను అలంకరించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలిని అందజేస్తున్నాను. ఈ రోజున అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరికీ కూడా అబ్దుల్ కలాం పేర పురస్కారాలు అందజేశారు. ఎదిగిన కొద్దీ ఒదగమని అన్న పాట అబ్దుల్ కలాంకి అక్షరాల వర్తిస్తుంది. ఆయన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి నిజమైన భక్తులు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వామి బర్త్డే సందర్భంగా అబ్దుల్ కలాం మాట్లాడుతూ దైవాంశ సంభూతులు స్వామి అని చెప్పి అది అయిపోయిన తర్వాత 2 మోకాళ్ళ మీద తల పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ కూర్చుండిపోతే స్వామి అన్నారు, ఎందుకు కలాం ఏడుస్తున్నావంటే, నేను ప్రెసిడెంట్ని అవటం వల్ల, ప్రోటోకాల్ వల్ల భగవంతుడైనా మిమ్మల్ని అట్లా చెప్పలేకపోయాను స్వామి, నన్ను మన్నించమని స్వామి 2 పాదాల మీద పడి ఏడ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. భద్ర కళ్యాణం పుస్తకం పర్సనల్గా తీసుకుని పెద్ద ఉత్తరం రాశారు నాకు. అది నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. అటువంటి మహామనీషి పురస్కారాలు అందుకున్న ఈ రోజున ఆ ప్రతిభావంతులందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు అందజేస్తూ మా తమ్ముడు వైకేకి మరీ నా శుభాశీస్సులు అందజేస్తూ అందరికీ సమయం మిగల్చాలి కనుక నేను సెలవు తీసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మనం ముఖ్య అతిథి మన రేల నరసింహరావు గారు దాదాపు 75 సినిమాలు తీశారు. ప్లాటినం జూబిలీ లాగా కరెక్ట్ 75 కరెక్ట్ 100 తీయాలని కోరుకుందాం. అందులో 32 సినిమాలు మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా తీశారు. అన్నీ ఆల్మోస్ట్ సక్సెస్, అన్నీ హిట్లే. అలాంటి ఒక మహామాంత్రికుడు, ఒక మంచి డైరెక్టర్. అంటే ఒక స్వరాల మాంత్రికుడు ఉంటాడు, అలాగే ఇప్పుడు డైరెక్షన్ చేసే మాంత్రికులు ఉంటారు. ఆ మాంత్రికుల్లో ఒకరైన మా తమ్ముడు గారు రేల నరసింహరావు మాట్లాడతారు. ఇప్పుడు సభా సరస్వతికి నమస్కారం. సభాధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అలాగే ఇందాక చెప్పారు కృష్ణకుమారి గారు. ఆవిడ చూస్తే నాకు ఎందుకో మొట్టమొదటి నేను హైదరాబాద్లో చూడగానే ఒక సభలో మా అమ్మగారు కనిపించారు నాకు ఆవిడ ఫేస్లో. నెక్స్ట్ మీటింగ్లో నేను చెప్పాను వారితో,
కృష్ణకుమారి గారు, మా మదర్ ఎందుకో అంటే మా మదర్ కొంచెం హైటు, ఫేస్లో ఆవిడ కనిపించింది నాకు. నేను జీవితంలో ఒక తప్పు చేశాను. 10 సంవత్సరాలు మా అమ్మతో నేను మాట్లాడలేదు. డెత్ బెడ్ మీద అమ్మాని పలకరించమని నన్ను ఎంతో వేడుకుంది ఆవిడండి. నా ఎన్ని బొగ్గలు నివిరేసింది, చేతులు నివిరింది, ఆవిడ మాట పడిపోయింది. అప్పటికే అన్నీ చేసింది. నేను అమ్మాని పిలిచిన తర్వాత ఆవిడికి అసలు ఆనంద బాష్పాలు తట్టుకోలేక ఆవిడ కళ్ళంట నీళ్ళు వచ్చేసి ప్రాణం వదిలేసింది. దాని తర్వాత నేను ఒక సభలో కృష్ణకుమారి గారిని చూడగానే నాకు మా అమ్మే కనిపించిందండి ఆ ఫేస్లో ఇక్కడ హైదరాబాద్లో. అందుకనే ఆవిడని నేను అందరూ అక్క అండి అన్నాను. నేను అందరూ ఇక్కడ హైదరాబాద్లో కృష్ణకుమారి గారు మా అక్క మా అక్క మా అక్క అంటే నేను ఎందుకో అమ్మ అని పిలుస్తాను నేను ఆవిడని. అలాగే మరి మా చిత్రరంగంలో నుంచి వచ్చినటువంటి ఆనంద్ గారు, ఎందరో మహానుభావులు, ఇప్పుడు ఒక్కరు కాదు అందరూ వరుసగా, రవి గారు అక్కడి నుంచి యుఎస్ఏ నుంచి వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఐక్య రాజేంద్ర గారు, వరుసగా మొత్తం ఇక్కడ ఎంతమంది ప్రముఖులు ఉన్నారంటే ఈరోజు ఒక విశిష్టత ఉంది ఈ సభకి. నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఇక్కడ కావాల్సింది మనకి. సొసైటీలో నిజంగా అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, సొసైటీలో మంచి పనులు చేస్తున్న వ్యక్తుల్ని ఈరోజు ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టారు, తీసుకొచ్చి. ఆ క్రెడిట్ నాయుడు గారికి దక్కుతుంది నిజంగా, వారి దంపతులిద్దరికీ కూడా, ప్రభాకర్ నాయుడు గారికి. అలాగే ఒక్కొక్కరు ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అంటే మనం ఎన్నో చదివాం, ఆయన గురించి మనం చూసాం ప్రత్యక్షంగా. మనం వారిని మరి కొంతమంది ప్రత్యక్షంగా చూశారు లేదు, నేను ప్రత్యక్షంగా చూశాను అబ్దుల్ కలాం గారిని. ఎంతో కష్టపడి పైకి వచ్చి సమాజ సేవ చేసినటువంటి వ్యక్తి యొక్క మెమోరియల్ అవార్డ్స్ తీసుకుంటున్న మీరందరూ నిజంగా అదృష్టవంతులండి. నిజంగా కూడా మీరందరూ కూడా అబ్దుల్ కలాం గారి పేరు మీద తీసుకుంటున్న అవార్డ్స్ సార్థకత ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఆ పని ప్రభాకర్ నాయుడు గారు వాళ్ళ శ్రీమతి గారు చేశారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సార్. నిజంగా వారందరికీ కూడా నిజంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను నేను, అభినందనలు. ఇకపోతే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది, మనకి అన్నం పెట్టే దాతకి, ఒక రైతుకి సన్మానం జరుగుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఈరోజు అంత సంతోషంగా ఉంది. ఎందుకంటే కళాతృష్టిని తీస్తున్నటువంటి వ్యక్తి మా వైకే నాగేశ్వరరావు గారు. కళాభిమానులను, కళాకారులను, కళా పోషకులను ఆయన ఎన్నో సంవత్సరాలు సత్కరిస్తూ ఫోకస్ చేస్తున్నాడు ఆయన. ఈరోజు ఆయనకి ఇక్కడ సత్కారం జరిగిందంటే నిజమైన సత్కారం ఇది సార్. అందుకనే ఇది నిజంగా ఈ వేళ ఈ సభకి ఒక విశిష్టత ఉంది అని నేను అనుకుంటున్నాను. నిజంగా కూడా చెప్పాలంటే ఇందాక వారు ఒక పెద్ద పూల గుచ్చంతో తీసుకొచ్చి సత్కరిస్తుంటే విజయ్ కుమార్ గారు అన్నారు వెనక నుంచి, మా వాడు అంత బరువు మొయ్యలేడేమో అని. నేను అన్నాను, ఆయన ఎంతకంటే ఎక్కువ బరువు కళారంగాన్ని మోస్తున్నాడు ఆయన, ఇది ఒక లెక్క ఆయనకి అన్నాను నేనండి. నిజంగా ఈవేళ ఈ సభకి అంత విశిష్టత ఉంది. అలాగే ఇంకొక విషయం కూడా ఉందండి ఇక్కడ. ఈవేళ మాకు నాయుడు గారు కొత్త గాత్రాలు వినిపించారు. అసలు ఎంత బాగా పాడారంటే ఒక్కొక్కళ్ళలోనూ నిజంగా సింగర్స్ అందరూ కూడా ఇట్ ఈస్ గ్రేట్ అమ్మ. అందరూ కూడా మీరందరూ నిజంగా చాలా బాగా పాడారు. మాకెందుకో కొత్తగా అనిపించింది నిజంగా. ఎందుకంటే మేము ప్రతిభావంతులు పాడుతున్నారు చాలామంది, మేము వింటున్నాం, అది వేరే విషయం. బట్ ఈవేళ కొత్త గొంతుకులు వినేటప్పటికి మాకు ఎందుకో ఆనందం వేసింది. ఈ కొత్త ఫంక్షన్ కొత్త గొంతుకులు తీసుకురావడం గ్రేట్ సార్ నిజంగా మీరు నిజంగా. అలాగే ఆవిడ ప్రతిజ్ఞలో పాట పాడారు ఇందాక, మానభంగ పర్వం అనేది ప్రతిఘటనలో. అది నా ఉద్దేశం ఇటువంటి సభల్లో కాదమ్మా, ప్రజల్లో పాడాలి ఆ పాటని. ఎందుకంటే పేపర్ ఇచ్చే రోజు జరిగే సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. రోజు ఎన్ని పేపర్లో ప్రతిరోజు కూడా అది మన ఎన్నిసార్లు పాడినా మన వాళ్ళకి కొంతమందికి బుద్ధి జ్ఞానాలు రావండి. ఒక తల్లిగా సోదరిగా ఎందుకు చూడరో తెలియదండి ఈ సొసైటీలో. అంచేత 1కి 10 సార్లు అది ప్రేక్షకుల్లో పాడవలసిన పాట నాకు అనిపించింది నిజంగా. ఇందాక ఎన్నోసార్లు నేను విన్నాను టి కృష్ణ గారు ప్రతిజ్ఞ సినిమాలోది. అయినా కూడా ఇందాక వింటా ఉంటే నాకే ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇదేమిటిది,
ఇది ఒక సొసైటీని బాగు చేసే పాట ఇది. ఈ ఆడిటోరియంకి వచ్చేవాడు అందరం మేము మంచివాళ్ళమే వస్తాం, ఇక్కడికి అందరూ మంచివారే వస్తారు. బట్ పనికిమాలిన వాళ్ళు బయట ఉంటారు కొంతమంది నేను అనేది వారి కోసం వినవలసిన పాట ఇది. ఏది ఏమైనా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి నన్ను పిలిచి దీంట్లో భాగస్థుడు చేసినందుకు, మాట్లాడటంలో భాగస్థుడు చేసినందుకు నిజంగా ప్రభాకర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ఒకే ఒక విషయం, నేను ఈ వారం నవ్య వీక్లీ చదివి ఆశ్చర్యపోయానండి. జనార్దన మూర్తి గారు మొత్తం గురించి, ఈ సుబ్బారావు గారి గురించి, ఈ ప్రాంగణం అంతా ఒక ఎత్తు అయితే, నేను ఈ ఫోటోలు పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చినప్పుడు నేను అద్భుతంగా పెట్టారండి జనార్దన మూర్తి గారు, ఈ ఫోటోలు సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చూస్తూ ఉంటేనే మాకు ఆనందంగా ఉంది అని నేను ఆ రోజు అన్నాను. కానీ అవి ఇచ్చింది, ఏర్పాటు చేసింది మా విజయ్ కుమార్ గారు అని నేను నవ్య వీక్లీలో చదివాను. ఈవేళే పాత నా మ్యాగజైన్, ఇందాక మార్నింగ్ ఏదో పని ఉండి నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారి దగ్గర నుంచి ఇంకా పిలుపు రాకపోతే ఈ చదువుతా కూర్చున్న నవ్యలో ఈ మ్యాటర్ నిజంగా గ్రేట్ సార్, నిజంగా కూడా. ఎందుకంటే మహానుభావులందరినీ పెట్టారు మీరు మొత్తం. సో ఏది ఏమైనా ఈ అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి ప్రభాకర్ నాయుడు గారి దంపతులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అమెరికన్ ఇండియన్ మన ఖమ్మవారు, ఖమ్మం అంటే నాకు స్పెషల్ ఎఫెక్షన్ అండి. నేను ఖమ్మం వెంకటాపురం డీప్ కట్ అని ఎందరో మహానుభావులు వదిలేశారు చేయలేక, అది నేను కంప్లీట్ చేశాను. జల వెంకటరావు గారు ఖమ్మవారే నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు, అదే మిగిలింది, నాకు ఆస్తులన్నీ పోయింది. అంటే అంత రాసి వచ్చిందనమాట వర్క్లో. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఊరికి నీళ్ళు వెళ్ళి ప్రతి వాళ్ళు మంచినీళ్ళు తాగుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి ఆ ఖమ్మం నుంచి వచ్చిన మా రవి గారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఖమ్మం జిల్లాలో 1953లో పుట్టినా కూడా 23 సంవత్సరాలకు వెళ్ళిపోయాను అమెరికాకి. గత 42 సంవత్సరాల నుంచి అమెరికాలోనే ఉంటున్నాను. సో ఇలా వచ్చినప్పుడు నేను ఇట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. వైకే నాగేశ్వరరావు నాకు గత 20 సంవత్సరాల నుంచి తెలుసు. సారేపల్లి కొండ గారు కానీ మిగతా ఆర్గనైజేషన్స్, మన మిత్రుడు ఆనంద్, వాటిలో నా మిత్రుడు అక్కినే నాగేశ్వరరావు, ఆయన బర్త్డేస్కి నేను వస్తుండేవాడిని. ఆయన అమెరికా వచ్చినప్పుడల్లా నా ఇంట్లో ఒక వారం చొప్పున ఉండేవారు. సో ఒక 4 సార్లు మొత్తం 29 రోజులు నాతో ఉన్నాడు. సో నేను నిజంగా అదృష్టవంతుడిని ఆ విషయంలో. సో నాగేశ్వరతో ఉంటాం, నేను ఇండియా వచ్చినా ఆయనతోనే ఉండేవాడిని నాగేశ్వరతో. సో ఆయన 2014లో స్వర్గస్థులైన తర్వాత నేను కొంచెం నాకు ఇంట్రెస్ట్ పోయింది. లాస్ట్ టైం నేను ఈ ఫంక్షన్ హాల్లో 2013లో నాగేశ్వరతో ఉన్నాను, తర్వాత మళ్ళీ రాలేదు. ఈరోజు వైకే నాగేశ్వరరావు కోరిక మీద మళ్ళీ నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. వైకే నాగేశ్వరరావుకి కళామిత్ర పురస్కారం జరుగుతున్నందుకు నేను అందువల్ల మెయిన్గా ఆ దృష్టిలో రావడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి కంటిన్యూస్గా 44 సంవత్సరాలు ప్రతిరోజు ఆల్మోస్ట్ వారానికి 5 రోజులు చొప్పున చేస్తూ ఇంతకాలం యువకళా వాహినితో పాటు ఒక గురుప్రసాద్ ద డైరెక్టరీ, మీడియా డైరెక్టరీ కూడా నడుపుతూ ఉన్నారు. సో దిస్ ఈజ్, ఐఎమ్ సారీ అండి, నాకు ఆటోమేటిక్ ఇంగ్లీష్ వస్తుంది. ఇలా నడిపేటువంటి వ్యక్తి కళామిత్ర అవార్డు ఇవ్వటం అనేది సబబే. అలాగే ఈరోజు అవార్డ్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాను. హ్యాపీ బర్త్డే అండి. ఈరోజు పాటలు పాడారు, నేను ఆనంద్ గారు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ప్రతి సింగర్కి గుడ్ లక్. ఎందుకంటే నేను మొదటిసారి మీ పాటలు వినడం జరిగింది. ఎందుకంటే ఎంత అడిగాను, గత 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో చేస్తున్నామని. నేను నా జీవితంలో ఆట తానా వీటిల్లో
కల్చరల్ చైర్మన్గా చాలాసార్లు చేయడం జరిగింది. అందువల్ల నాకు ఈ కల్చరల్ ట్రూప్స్ చాలా పరిచయాలు ఉన్నాయి. కోటి కానీ, శ్రీనివాస్ కానీ, మణిశర్మ కానీ, ఆనంద్ కానీ, ఇలాంటివన్నీ. ఆ రోజుల్లో ఉన్నటువంటి జిక్కి, లీలా, జానకి, సుశీల వీళ్ళందరితో మేము ప్రోగ్రాం చేసేవాడిని. సో నాకు సంగీత అనుభవం లేకపోయినా కూడా పాడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తాను, అంత కళ మాత్రం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సాయి సంగీత అకాడమీ నాయుడు గారికి, వైకే నాగేశ్వర గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి గారు. ఇప్పుడు వారి పాటలు వింటే ఆనందం అంటే ఎవరో మీకు తెలిసిపోయి ఉండాలి. ప్రముఖ గాయకుడు ఆనంద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు పాడతారు కదా, ఇప్పుడు మాట్లాడతారు. ముందుగా ఏంటంటే ఈ వేదిక నిలకించిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నానండి. అందరికీ ముందుగా పేరు పేరు చెప్పుకోలేను కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులు వైకే నాగేశ్వర గారు నాకు చాలా ఏళ్ళుగా పరిచయం అండి. ఆయన ఎంకరేజ్ చేసిన ప్రతి కళాకారుడు ఈరోజు గొప్ప గొప్ప స్టేజ్లో ఉన్నారు, గొప్ప గొప్ప స్థానాలు సంపాదించారు. ఎంతమంది గాయకులు, ఎంతమంది కళాకారుని, వాద్య కళాకారుని ఆయన హెల్ప్ చేసి పెద్దవాళ్ళు చేశారు నాకు బాగా తెలుసు. అటువంటి మహావ్యక్తికి కళామిత్రని ఇప్పుడు పిలివడం ఇంకా ఆనందం అనిపించింది. ఆయన ఎప్పుడో కళామిత్రుడు, ఆయన ఇప్పుడు కొత్తగా కాదు, కానీ ఆ పిలివడం వల్ల మరి సార్థక నామదాయుడు అయ్యారైనా ఆయనకి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈనాడు అబ్దుల్ కలాం గారి అవార్డు పేరుతో అవార్డు తీసుకుంటున్న అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా సాయి సంగీత్ సభ నాయుడు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా డైరెక్టర్ గారికి, మా కండుబోలు గారికి, విజయ్ కుమార్ గారికి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు లయన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, మా సోదరులు, ముఖ్య అతిథి గౌరవనీయులు రేలంగి నరసింహారావు గారు, ప్రముఖ దర్శకులు, ఇక వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొక మారు నమస్కారం. ఈరోజు ప్రత్తిపాటి ప్రభాకర్ నాయుడు గారు మరియు వారి సతీమణి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన 11వ రాష్ట్రపతి డాక్టర్ కేపిఎల్ అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమయంలో వారిని గురించి కొన్ని గుర్తు చేసుకోవాలి. వారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గర ధనుష్కోడి అనే ఒక గ్రామంలో జన్మించారు. ఒక నిరుపేద కుటుంబం వాళ్ళది. నేను 2-3 ఏళ్ల కింద రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు వారి యొక్క ఇల్లు ఇదని చూపెట్టారు. అక్కడ అంతా చేపలను పట్టి అమ్ముకునే వాళ్ళ గృహాలు, కొన్ని గుడిసెలు, కొన్ని గూన పెంకుటిల్లు అట్లాంటివి ఉన్నాయి అక్కడ. అంత నిరుపేద బ్యాక్వర్డ్ ప్లేస్లో జన్మించిన మన అబ్దుల్ కలాం గారు ఎంతో కష్టపడి తన యొక్క కెరీర్ను అభివృద్ధి చేసుకున్నారు. వారికి మిజైల్ మెన్ అనే ఒక టైటిల్ ఉంది. ఎందుకంటే మిజైల్ను కనుక్కోవడంలో వారు చాలా కృషి చేశారు. అదేవిధంగా న్యూక్లియర్ బాంబ్ అప్పుడు కూడా విక్రమ్ సారాభాయ్ గారితో కూడా కలిసి అందులో పాల్గొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి వారు అందరినీ ఆకర్షించేవారు. ముఖ్యంగా సత్యసాయిబాబా గారి ప్రియతమ భక్తుడు. ఒక అధ్యక్షుడిగా ఉండి కూడా ఆ స్వామి ముందట కింద కూర్చున్నారు. ఎందుకంటే స్వామి దేవుడు కదా, మీ పక్కకు కూర్చోలేనని. అంత భక్తి గల మహాపురుషుడు కలాం గారు ఈరోజు వారి యొక్క జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు
చాలా మనందరం అదృష్టవంతులమని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా గౌరవనీయులు వైకే నాగేశ్వరరావు గారికి కళామిత్ర అవార్డును ప్రసాదించడం కూడా ఒక మంచి కార్యక్రమము. వారి గురించి తెలియని వారు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ తెలుసు, వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. విఐపీలతో, వివిఐపీలతో, సినిమా యాక్టర్లతో కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి చాలా ప్రసిద్ధి పొందారు. వారికి అవార్డు రావటము మామూలు అనుకుంటూ, ఎందుకంటే ఇంతకంటే ఇక పెద్ద అవార్డులు రావాలి వారికి. చాలా సంతోషంగా ఉంది అంతటి మహానుభావునికి కళామిత్ర అవార్డు రావటము. అదేవిధంగా మిగతా ఈరోజు పురస్కారాలు అందుకున్నటువంటి కళాకారులకి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఒక పాట 100 ఉపన్యాసాల కంటే ఎక్కువ ప్రభావితం చేస్తుందని అన్నారు. ఈరోజు మంచి మంచి పాటలు పాడారు. ఎందుకంటే ఒక పాటే గొప్పదని, ఎందుకంటే పాట ద్వారా సందేశాన్ని సూటిగా హృదయానికి అతుకునే విధంగా చేయవచ్చు. పాటలకు అంత శక్తి ఉంది. ఎందుకంటే మన శాస్త్రాలు చెప్తున్నాయి, ఈవెను దేవతలను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు పాటల ద్వారా, కీర్తన ద్వారా. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన చరిత్రలో. త్యాగరాజు లాంటి మహాపురుషులు, అక్కడ ఇంకా కొంతమంది ఫోటోలు పెట్టారు. పురంధరదాసు, మిక్షేత్రయ్య, వాళ్ళందరూ కీర్తనలు ద్వారా, అదేవిధంగా అన్నమాచార్య వారు కూడా వారి యొక్క కీర్తనల ద్వారా భగవంతుని సన్నిధిని పొందారు. ఆ విధంగా సంగీతానికి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నదని రుజువు చేసినారు వాళ్ళు. అదేవిధంగా రాగాలతో కూడా రోగాలు నయం చేయవచ్చని కూడా శాస్త్రంలో నేను చదివాను. సో సంగీతానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఈరోజు మన కళాకారులు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. శ్రీ సాయి సంగీత ఒప్పుకుంటారా? తెలుగువారి అభిమాన కళా సంస్థ సాయి సంగీత ఈరోజు ప్రూవ్ చేసుకున్నావు నువ్వు. మరియు ఈరోజు అద్భుతంగా గానామృతం వినిపించినటువంటి కైవల్య, శృతి, సుజాత, భారతి, మిగిలిన గాయనిమణులు, గాయకులు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, పోయిన నెల వరకు సుజాత రంగస్థల మాధుర్యం అనుకుంటాను, ఈ నెల నుంచి ఆమె చలనచిత్ర మాధుర్యం కూడా అనుకుంటాను. అవునమ్మా సుజాత? చలనచిత్ర రంగంలో కూడా ఆమె ఈ మధ్య ఈ నెల నుంచే, పోయిన నెల నుంచి పాటలు మొదలుపెట్టినట్టుంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఒక రంగస్థల సింహానికి అవార్డు ప్రజెంట్ చేయడానికి వచ్చినటువంటి మరొక సామాజిక సేవా శాంతి కాముక సింహానికి అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి ముఖ్య అతిథి దాదాపు సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా చూడగలిగినటువంటి చిత్ర నిర్మాత, ఆల్మోస్ట్ ఆల్ డైమండ్ జూబిలీ చిత్రాలకు చేరబోతున్నటువంటి రేలంగి నరసింహారావు గారు, అలాగే వేదికను అలంకరించిన కృష్ణక్క, రవి, జస్టిస్ మధుసూదనరావు గారు మరియు రఫీ అండ్ మిగిలిన అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశంలో యువతకు ఒక స్ఫూర్తి ప్రదాత. ఇగ్నైటెడ్ మైండ్స్ కావచ్చు, లేకుంటే ఆయన రాసిన వింగ్స్ ఆన్ ఫైర్ కావచ్చు, ఒక పక్క గ్రంథాలతో పాటు ఆయన ఇచ్చిన సందేశాలతోటి ఈ భారతదేశంలో యువతకు, ముఖ్యంగా గత 25-30 సంవత్సరాల నుంచి యువతకు స్ఫూర్తిగా నిలిచిన వాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఒకటే చెప్పాడు, రాష్ట్రపతి భవన్కి వెళ్తూ, నేను 4 సూట్ కేసులతో వెళ్తున్నాను,
తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే 4 సూట్ కేసులతో రాజ్భవన్ భవన్ నుంచి వెళ్ళిన ఒకే ఒక్క రాష్ట్రపతి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే అబ్దుల్ కలాం. అంతటి మహోన్నత వ్యక్తి పేరు మీద ఇచ్చే అవార్డు ఈరోజు కూడా మరో రంగస్థలం పైన ఎన్నో కళా ప్రదర్శనలు కావచ్చు, వందల మంది వేల మంది కళాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మరొక రంగస్థల మార్తాండు ఈరోజు స్వామి వివేకానందని ఆయన సందేశాన్ని, ఆయన వివేకానందుడు ఇచ్చిన స్ఫూర్తిని ఈరోజు సజీవంగా చూడగలగాలంటే కేవలం ఓన్లీ వైకే నాగేశ్వరరావు గారి ద్వారానే చూడగలం. ఒక్క వివేకానందుడు అది కాదు, గత 43-45 సంవత్సరాల నుంచి వందల వేల మంది కళాకారులకు వారి సంస్థలో ప్రోత్సాహం కల్పిస్తూ ప్రదర్శనలు వేయించుతూ అలాగే ఎంతోమందిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైకే నాగేశ్వరరావు గారికి కళామిత్ర లేకుంటే పద్మశ్రీలు ఇవన్నీ వద్దండి, ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా యువ కళావాహిని ఆ రోజు ఆయన వివేకానంద మూర్తిగా చూసి ఆ నాటకం అయిపోయిన తర్వాత మీరు కొట్టిన చప్పట్లు చాలు ఒక 10 పద్మశ్రీలు 10 పద్మభూషణలకి సమానం. ఇటువంటివన్నీ ఏది ఏమైనా కానీ అందరూ కళాకారులకి అందరికీ మిత్రుడు వైకే నాగేశ్వరరావు. అటువంటి వారికి ఈరోజు కళామిత్ర బిరుదు అది సాయి సంగీత సంస్థ ఇవ్వటం చాలా అభినందనీయమైన విషయం. ఈ సందర్భంగా వారితో పాటు అబ్దుల్ కలాం గారి పేరు మీద అవార్డులు అందుకున్న మిగిలిన అందరికీ అందరినీ మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు. అలాంటి కళాకారుల్ని నిజంగా అభినందిస్తూ బ్రహ్మాండమైన కలర్ ఫోటోలు వేస్తూ వారి పురోగతికి ఎంతో చేయూతనిస్తున్న తమ్ముడు మొహమ్మద్ రఫీ గారు ఇప్పుడు మాట్లాడతారు. అభినవ శ్రీకృష్ణదేవరాయలు నిజంగా కళాకారులకు, కళా సంస్థలకు భాగ్యనగరంలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కళలు వెల్లివిరుస్తుందంటే అందుకు గత 4-5 సంవత్సరాలుగా విజయ్ కుమార్ గారు చేతికి ఎముకలు లేని సాయం చేస్తూ కళలను నిలబెట్టిన మహానుభావులు. వారు సభాధ్యక్షత వహించడం, అలాగే నేటి ముఖ్య అతిథి ఇంటిల్లిపాది చక్కగా హాస్యాన్ని అందరూ కలిసి నవ్వుకునే చిత్రాలు నిర్మించిన ముఖ్య అతిథి డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా 7,000 కచేరీలు చేసిన ప్రముఖ గాయకులు జి ఆనంద్ గారు, మా కృష్ణక్క గారు, అమెరికా నుంచి వచ్చేసి చక్కని తెలుగులో మాట్లాడిన సహృదయులు, కళాహృదయులు కొండపూలు రవి గారు, జస్టిస్ మధుసూదన్ గారు, అలాగే అన్న ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు, మా నెహ్రూ గారు సూపర్ స్టార్ రజనీకాంత్కి రూమ్మేట్ అలాంటి నెహ్రూ గారు, అలాగే పురస్కార గ్రహీతలు అందరికీ నా నమస్కారాలు. ముందుగా సాయి సంగీత అకాడమీని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటీవలే సంస్థను ప్రారంభించిన చక్కగా ఎప్పటికప్పుడు ఎవరెవరిని సత్కరించాలో సముచితంగా సత్కరిస్తూ చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభాకర్ నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాను. ఇవాళ ఆరోగ్యం బాగలేకపోయినా రావడానికి కారణం వైకే నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఆయన ఏపీజే అబ్దుల్ కలాం లాగా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. 44 ఏళ్ళుగా అనేక వేదికలపై కళారంగంలో ప్రముఖులను, కళాకారులను, సాహితీవేత్తలను, చిత్రకళాకారులను, గాయకులను అలా అది ఇది అని అన్ని రంగంలో వారిని వేదిక కల్పించి ప్రోత్సాహం అందించి ఎంతో ఉన్నతికి తోడ్పడిన వైకే నాగేశ్వరరావు గారు ఆరోగ్యం బాగలేకపోయినా కార్యక్రమం ఉందంటే చాలు ఆయన ఆరోగ్యం లేచి వస్తుంది. అలాంటి వైకే నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుని ఆయన మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు నేను రాలేనండి అన్న, లేదు వస్తే బాగుంటుందేమో ఆలోచించండి అంటే నాకు అప్పుడు తర్వాత స్ట్రైక్ అయింది. వైకే నాగేశ్వరరావు గారితో మనం రోజు కలుస్తాము, రోజు మాట్లాడతాము, అలాంటి వైకే గారి స్ఫూర్తితో ఎట్లాగైనా హాజరవుతానని వచ్చాను. నిజంగా వైకే నాగేశ్వరరావు గారు ఇప్పుడు కళామిత్ర కాదు, ఇప్పుడు అవార్డు కళామిత్ర వచ్చుండొచ్చు, కానీ ఆయన ఎప్పుడో కళారంగానికి మిత్రుడే, కళారంగానికి పోషకుడే. నిజంగా చెప్పాలంటే కళాకారులకు వేదిక కావాలి, ఎంతోమందికి ప్రతిభ ఉంటుంది, కానీ వేదిక కొందరికే దొరుకుతుంది. అలాంటి వేదికనిచ్చే వాళ్ళే
ఈ నేటి సాంస్కృతిక సంస్థల అధినేతలందరూ అదృష్టవంతులు, మహారాజా పోషకులుగా నేను భావిస్తాను. అలాంటి వైకే నాగేశ్వరరావు గారు కళామిత్ర పురస్కారం తీసుకోవటం, అలాగే ఏపీజే కలాం పేరిట అవార్డ్స్ మన శ్రీ కొండూరి హరినారాయణ రెడ్డి గారు ఇటీవలే వారికి డాక్టరేట్ కూడా వచ్చింది. కొండూరు హరినారాయణ రెడ్డి గారికి అంటే ఎందుకు ఇష్టం అంటే 78 ఏళ్ల వయసులో కూడా అలుపెరగకుండా ఇప్పటికీ శ్రమిస్తూ వివాహాలు చేయిస్తూ దాదాపు 5,000 వివాహాలు చేయించారు. అలాంటి కొండూరు హరినారాయణ రెడ్డి గారికి అబ్దుల్ కలాం గారి అవార్డు ఇవ్వటం ఎంతో సముచితంగా ఉంది. అలాగే అదృష్టవంతులు ఉంటారు. ఇప్పుడు విజయ్ కుమార్ చిన్న శిల్పి, వయసులో చాలా చిన్న, 78 ఏళ్ల వయసు హరినారాయణ రెడ్డి గారు అయితే శిల్పి విజయ్ కుమార్ గారు బహుశా ఒక 25 ఏళ్ళు ఉంటుందేమో. అలాంటి ఒక అన్ని రంగాల్లోంచి టాలెంట్ని వేరి సాయి సంగీత అకాడమీ అబ్దుల్ కలాం గారి అవార్డులు ఇవ్వటం నిజంగా అద్భుతంగా, ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని తెలియజేస్తూ, కలాం గారి గురించి ఒక్క మాట ఇందానే చెప్పారు. మన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఉన్నంతకాలం రోజుకి కనీసం 150 మందికి వంట వండుతారు. కానీ కలాం గారు ఉన్నంతకాలం కేవలం 3, 4 మాత్రమే వంట ఉండేది. అలా అంత సింపుల్గా బతికారు. నేను ఒకసారి అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకుందాం రామేశ్వరం వెళ్ళాను. అక్కడ అందరూ తిట్టారు, మనమేమో ఇంత అందరము కలాం గారిని ఇంత పొగుడుతున్నాము, వాళ్ళు ఎందుకు తిడుతున్నారు నాకు ఆశ్చర్యం వేసింది. కేవలం ఆయన దగ్గరికి రానివ్వలేదు ఎవరిని అవసరమైతే ఆయన చేసి మనీ ఆర్డర్ పంపించేవారట. అంతేగాని ఎవరిని రాష్ట్రపతి భవన్ రావడం కానీ ప్రోత్సహించడం కానీ ఎవరిని చేయలేదు. నా అంటూ వాళ్ళు ఎవరు ఉండకూడదు, జనమే నా వాళ్ళని ఆయన ఒక స్ఫూర్తిగా, ఒక రాష్ట్రపతిగా ఒక స్ఫూర్తినిచ్చారు. అలాంటి అబ్దుల్ కలాం గారి వేడుకలు ఇవాళ సాయి సంగీత అకాడమీ నిర్వహించడం నిజంగా అద్భుతంగా, ఒక స్ఫూర్తిదాయకంగా తెలియజేస్తూ, వైకే నాగేశ్వరరావు గారికి కళామిత్ర వచ్చినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మిగతా అవార్డు గ్రహీతలు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అబ్దుల్ కలాం పుట్టినరోజు పండగకి మా అందరినీ పిలిచి ఈ ఆనందాన్ని పంచుకున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆయన రామేశ్వరంలో పుట్టి రాష్ట్రపతి వరకు ఎదిగాడు అని అందరు చెప్తున్నారు. అది అక్షరాల నిజం. 150 మందికి భోజనాలు, 3కే భోజనాలు పెడుతున్నారు అనేది అది నిజమైన సత్యం. నేను కూడా విన్నాను. అబ్దుల్ కలాం గారు మద్రాసులో ఒక సభలో, అంటే ఆయన రాష్ట్రపతి కాకముందే నాకు మామూలుగా ఒక వేడుకలో కల్పించినప్పుడు ఆయన ఎందుకో ఆయన చూడగానే ఆయన కలవాలనిపించింది. కలిసి వెళ్ళి నమస్కారం చేస్తుంటే నా పక్కనే ఒక హీరో ఉన్నాడు, పేరొద్దుకు. ఏంట్రా ఆయనను వెళ్ళి నమస్కారం పెట్టావు, నీకు బాగా తెలుసా అన్నాడు. తెలియదు కానీ ఎందుకు ఆయన చూస్తాననిపించింది అన్న. ఆయన ఎవరో కాదు, పెద్ద సైంటిస్టురా అబ్దుల్ కలాం. అవునా? అలాంటి వ్యక్తి పుట్టినరోజుకు నన్ను ఇక్కడ పిలిపించిన సాయి సంగీత అకాడమీ ప్రభాకర్ నాయుడు గారికి, ముఖ్యంగా వైకే నాగేశ్వరరావు గారు నన్ను తప్పనిసరి రావాలి బ్రదర్, మీరు ఉండాలి అని నన్ను ప్రోత్సహించి ఈ మధ్యకాలంలో నన్ను సభలలో నాకు ఈ అవకాశాలు ఇప్పిస్తూ నన్ను చాలా వెన్నుతట్టి, ఎందుకో నా మీద ప్రేమ బాగా ఉండడం వల్లనో మరి ఏంటో తెలియదు కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఈ అబ్దుల్ కలాం అనే మన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రపతి, గొప్ప మనిషి అని పేరుగాంచిన వారి పేరు మీద అవార్డు తీసుకున్న మీ అందరికీ నా అభినందనలు తెలుసు. ముఖ్యంగా ఈ సభలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ప్రభాకర్ నాయుడు గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అతిరథ మహారథులు కూర్చున్న చోట నేను కూడా కూర్చోడానికి నాకు అవకాశం కల్పించారు. ఎందుకంటే కృష్ణకుమార్ గారు ఆవిడ నవల్లో, మేము చదువుకున్న రోజుల్లో ఆవిడ నవల్లో ఎప్పుడు వస్తాయి ఆ నవలని ఎదురు చూసేవాళ్ళం మేము. అలాగే ఎన్ని సినిమాలు తీశారు ఆ నవల్లో, ఆవిడ రాసిన నవలు. అలాగే రాజంగ నరసింహ గారు దర్శకులు, ఆయన సినిమాలు అంటే మాకు చాలా అభిమానంగా ఉండేది. ప్రతి సినిమా ఒకటి, ఎందుకంటే కామెడీ ప్లస్ ఒక మంచి స్టోరీ ఉండే సినిమాలు ఆయన తీశారు. మేము చదువుకున్న రోజుల్లో మా అభిమాన దర్శకులు. అట్లాగే ఆనంద్ గారు, వీరందరూ ఈ సభలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే ముఖ్యంగా వైకే నాగేశ్వర గారు
40 ఏళ్ళు మేము హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఆయన రవీంద్రబాద్లో ఆయన ప్రోగ్రామ్స్ నేను ఆయన గుర్తున్నా లేదు తెలియదు కానీ బట్ ఆయన మాకు పరిచయం లేదు, రాజా గారి బ్రదర్లా నేను. సో అందువల్ల ఆయన ప్రోగ్రామ్ రవీంద్రబాద్లో ప్రతిరోజు వెళ్ళి మేము కూర్చుని చూసేవాళ్ళం మేము. అట్లాగే మూర్తి గారు కూడా అనేక సాంస్కృతిక సంఘాలు వీళ్ళందరికీ ముఖ్యంగా ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఇంతమందికి పురస్కారం అందజేయటం చాలా సంతోషంగా ఉంది. అందరిని అభినందిస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు. నాగేశ్వరరావు తెలవకపోవచ్చు, సారీ నాగేశ్వరరావు మనం తెలవకపోవచ్చు కానీ మనందరికీ నాగేశ్వరరావు తెలుసు. ఇప్పుడు అలాంటి మహామనిషి నాగేశ్వరరావు గారు ఇప్పుడు తమ స్పందన తెలియజేస్తారు. సభాధ్యక్షత వహిస్తున్న విజయ్ కుమార్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన రేలంగి నరసింహారావు గారికి, అలాగే మా రవి కొండబోలు గారు, ఆనంద్ గారు, రఫీ గారు, నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మా అక్కయ్య కృష్ణకుమారి గారు, ఇంకా ఈ అబ్దుల్ కలాం అవార్డులు స్వీకరించిన ప్రతి ఒక్కరికి అందరికీ ముందుగా నా వందనాలు. ముఖ్యంగా నేను సంస్థ పెట్టిన తర్వాత అప్పుడు ఫోన్ చేయటమే చాలా కష్టంగా ఉండేది. ఫోన్ నెంబరు దొరకటం కూడా ఇంకా కష్టంగా ఉండేది. చాలామంది ఫోన్ నెంబర్లు దొరికేవి కావు. ఎలా కాంటాక్ట్ చేయాలి అంటే కొందరు టెలిఫోన్ డైరెక్టరీలో చూసేవాళ్ళం, అవి చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత కళాకారులకు సంబంధించిన సమాచారం కోసం చాలా కష్టపడేవాళ్ళం. కళాకారులకు ఒక నాటకంలో వేయటానికి కానీ లేదు ఫంక్షన్గా పిలవటానికి కానీ కొందరు ప్రముఖులు కాంటాక్ట్ చేయాలంటే వీళ్ళందరూ ఒక చాటు ఉంటే అందరికి ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన ఉండేది. అది చాలా కాలం అలాగే ఉంది. 98 ముందు ఒకసారి 2 సార్లు అలా వేసాం కొన్ని నెంబర్లతో, అంటే మీడియా డైరెక్టరీ ఇలా కాకుండా ఒక ప్రత్యేక సంచికల్లో వేసేవాళ్ళం కొన్ని వాళ్ళ ఫోటోలు, వాళ్ళ దగ్గర నెంబర్లు కొన్ని. తర్వాత 98లో మాత్రం మీడియా డైరెక్టర్ అయిన పేరు పెట్టి బిగిన్ చేసాం. అప్పుడు ఒక 100 పేజీలు కూడా ఉండేది కదా ఆ పుస్తకం. ఫోటోలు కూడా వేయలేకపోయేవాళ్ళం, అంటే కాస్ట్లీ అఫైర్ కాబట్టి లోపల ఒకటి అడ్రస్లు ఫోన్ నెంబర్లు ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత అది కొన్నాళ్ళకి దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేసాం. తర్వాత ఫోటోలు కొంతమంది వేసి మళ్ళీ ఇలాగే అడ్రస్లు ఫోన్ నెంబర్లు ఇచ్చేవాళ్ళం. తర్వాత ఇక ప్రతి వాళ్ళ ఫోటో, ప్రతి వాళ్ళ ఫోన్ నెంబరు, అడ్రస్ వీలైతే ఇవన్నీ చేసుకుంటూ దానికి సమగ్రమైన ఒక రూపానికి తీసుకొచ్చాం దాన్ని. తర్వాత దీన్ని ఇంకా అందంగా చేయాలని ఇప్పుడు 470 పేజీల పుస్తకం మొన్న రిలీజ్ అయింది సెప్టెంబర్ 7వ తేదీన. అది 2 సంవత్సరాలకు ఒక్కసారి కానీ వేయలేకపోతున్నాం, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది అది ప్రింట్ చేయడానికి. చాలా ఇప్పుడు విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, అశ్విని సుబ్బారావు గారు, రాజా, వీళ్ళందరూ హెల్ప్ చేస్తేనే మొన్న మేము ఈ పుస్తకాన్ని బయటికి తీయగలిగాము. దాదాపు 5 లక్షలు ఖరీదు అవుతా ఉంది ఆ పుస్తకం చేయాలంటే. దానికి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్, రెవెన్యూ అంతా అడ్వర్టైజ్మెంట్స్ నుంచి వచ్చింది. అది అమ్మితే వచ్చేది చాలా స్వల్పం. అమ్మటం ఇదేంటంటే మనం వేసే కాపీలన్నీ ఒక్క రోజులో అయిపోతాయని ఏదో అట్లా చెబుతాం అనమాట. ఇది ఖరీదు ఉంటుంది 200 అని, అంతేగాని ఎవరికి అమ్మటం సేల్స్ పెట్టడం కానీ దాదాపు ఉండదు. అందుకని ఆ పుస్తకాన్ని ఎలాగైనా 10 మందికి ఉపయోగపడాలనే కారణంతోనే ఆ పుస్తకాన్ని తయారు చేస్తున్నాను. అది ఇప్పటి నుంచి 1 సంవత్సరం సాఫ్ట్ కాపీని యూట్యూబ్లో పెట్టాలని ఒక తలంపు ఉందన్నమాట మాకు. జనవరిలో చేద్దామనేది. అంటే ఎప్పటికప్పుడు ప్రతి నెల మారుతున్నాయి. ఇప్పుడు మేము పుస్తకం ప్రింట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత 5 చనిపోయారు. ఇప్పటికి 5 ప్రముఖులు చనిపోయారు. తర్వాత కొందరు ఫోన్ నెంబర్లు మారినాయి. మళ్ళీ వీటిని అప్డేట్ చేయాలన్నమాట. ప్రతి నెల చేయాలంటే సాఫ్ట్ కాపీ దాంట్లో పెట్టి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటమే మంచిదని భావిస్తున్నాం. 2 ఏళ్ళకి ఒకసారి ఫిజికల్గా ఒక కాపీ ఇలా చేస్తాము. నెక్స్ట్ మేము విజయ్ కుమార్ గారి ముఖ చిత్రంతో మేము ఈసారి ముందుకు వస్తామన్నమాట. నెక్స్ట్ ఎందుకంటే అతి కొద్ది మంది
వాళ్ళకి నాకేమిటి ఇది చేస్తే అనే తత్వం లేకుండా కళల కోసం ముందుకు వచ్చేవాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు. వాళ్ళల్లో గతంలో సుబ్బరామరెడ్డి గారు, తర్వాత కొండలరావు గారు, తర్వాత అశ్విని సుబ్బారావు గారు, తర్వాత మా విజయ్ కుమార్ గారు, వెరీ ఫ్యూ అనమాట. ఇట్లా చేసేది ఎవరున్నారు? ఇప్పుడు కల్చరల్ అసోసియేషన్, మేము కల్చరల్ అసోసియేషన్ పెట్టినప్పుడు 100 రూపాయలు కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు అసలు. మేమే తల కొంచెం వేసుకుని నాటకం వేయటం కానీ ఆ ఫంక్షన్ కానీ చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి 1000-2000 అప్పు అయితే అది తీర్చుకోవడానికి 3 నెలలు 6 నెలలు పట్టేది పర్సనల్గా. ఆ తర్వాత అప్పటిదాకా ఫంక్షన్ చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడు కనీసం ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తున్నారంటే మనకి విజయ్ కుమార్ దగ్గరికి వెళ్దామా, లేదా అశ్విని సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దామా, కొండలరావు గారి దగ్గరికి వెళ్దామా, ఇంకెక్కడ ఇట్లా కొందరు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు మళ్ళా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దామా అని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి మంచి వ్యక్తులు ఉండటం వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రవి కొండబోలు గారు అమెరికాలో, ఆయన అలా అక్కడ ఇటువంటి గొప్పవాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, కళా పోషకులు ఉండటం వల్లనే ఈ పుస్తకం ప్రింట్ అవ్వటం కానీ ఈ కల్చరల్ ప్రోగ్రామ్ చేయటం కానీ జరుగుతుందని మనవి చేస్తూ, ఈ పుస్తకం అనేది 10 మందికి ఉపయోగపడుతుందని. ఎందుకంటే నాకు ఒకటే అక్కినేని నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది నా దిండి దగ్గరే ఉంటుందయా అని అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు, నారాయణ రెడ్డి గారు చెప్పారు. అంటే దాని ఇంపార్టెన్స్ అదనమాట. అయినా సరే మళ్ళీ ఫోన్ చేసి పలానా నెంబరు నాకు దొరకలేదు అది చెప్పమనేవాళ్ళు అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు, ఇప్పటికి కూడా నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. రోజు నేను స్కూటర్ మీద వెళుతూ ఉంటే మధ్యలో ఫోన్ వస్తుంది, ఏంటంటే నాకు పలానా నెంబర్ కావాలి. పుస్తకంలో ఒకసారి చూడటం వాళ్ళకి ఇబ్బంది ఉంటుందన్నమాట, చాలామందికి అడుగుతూ ఉంటారు. తర్వాత ఈ పుస్తకం కాపీ కావాలని రోజు ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొత్త పుస్తకం వచ్చింది, అది అయిపోతుంది ఇంకో 4 రోజుల్లోనే, ఎప్పటికో అయిపోయిన తర్వాత కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి. అందుకనే ఈ పుస్తకం తయారు చేస్తున్నాను. ఈ పుస్తకం చేసినందుకు నా కళామిత్ర అనే మిత్రుడు ప్రభాకర్ నాయుడు ఈరోజు గౌరవించినందుకు ప్రభాకర్ నాయుడు గారికి, వాళ్ళ సంస్థ సభ్యులకి అందరికీ కూడా ముందుగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి ముఖ్య అతిథి రేలంగి నరసింహారావు గారు, ఇందాక నేను మర్చిపోయాను. రేలంగి నరసింహారావు గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. వారు ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే చెప్పలేము. ఏ సభకు వచ్చినా సరే మా గురువు గారు నా దాసనారాయణరావు గారు ఎలాగో అలా స్పీచ్ ఇస్తారు. అటువంటి రేలంగి నరసింహారావు గారు రావటం, జమున గారు, మిగిలిన వారు కొందరు అనివార్య కారణాల వల్ల చాలా ఇబ్బంది పడ్డది. జమున గారికి ఆరోగ్యం అంత ఇదిగా లేదు, చాలా అవస్థపడుతుంది, మీరు మానేయండి మేము నడిపిస్తాంలేండి అని చెప్పామన్నమాట. మరి ఎందుకంటే అంత కష్టపడుతూ ఇంత దూరం ఇక్కడ రావటం కూడా చాలా కష్టంగా ఉంది. అలా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగింది. అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు, అభివందనాలు. విశిష్టమైందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేశారో లేదో, ఇన్ని 100 మీటింగ్స్కి వెళ్ళినా కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తే కాసేపటికల్లా ఆరిపోయేది. కానీ జ్యోతులు దాని నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక్కటి కూడా ఆరిపోకుండా, ఏసీ ఉన్నా కూడా, ఫ్యాన్స్ తిరుగుతున్నా కూడా, బయట నుంచి చల్లగాలి వస్తున్నా కూడా ఇంత వెలుగులు విరజిమ్ముతున్నాయంటే ఈ సభ ఎంత పవిత్రమైనదో అర్థం పడుతుంది. సభకు నా హృదయపూర్వకమైన నమస్సుమండి. చూసారండి, స్త్రీశక్తి అనమాట. అందరూ లేడీసే వాళ్ళ జ్యోతి ప్రజ్వలన చేశారు, సింగర్స్ కానీ ఇక్కడ గెస్టులు కానీ అందరూ. అందుకే అంత పవిత్రంగా వెలుగుతూనే ఉంది. తర్వాత ఇవాళ మా సింహం అంటే లైన్ మెంబర్. సింహం అంటే లయన్స్ క్లబ్ ఎందుకు పెట్టుకున్నా తెలుసండి? జనం చాలామంది తెలియదు అని చెప్తున్నా. టైగర్ క్లబ్ పెట్టుకోవచ్చు, ఎలిఫెంట్ క్లబ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ డీర్ క్లబ్ పెట్టుకోవచ్చు కదా. మామూలు లయన్స్ క్లబ్ ఎందుకు పెట్టాడు ఆయన? ఆ మహానుభావుడు మెల్విన్ జోన్స్ గారు ఆయన ఆలోచించాడు. లయన్ ఆకలిస్తే తప్ప బయటికి రాదు, డెల్లో హాయి పడుకుంటుంది, వచ్చిన నమస్తే పెడుతుంటుంది. ఆకలేసినప్పుడు మాత్రం ఎదురుకుండా ఎవరు వచ్చినా సరే, అది ఏదో కానివ్వండి, ర్యాబిట్ కానివ్వండి, చంపేయాల్సి తినేయాల్సిందే. కానీ తిన్నప్పుడు కూడా దానికి అవసరమైనంత మాత్రం తింటుంది, ఎంత అవసరం తినేసి వదిలేస్తుంది.
మళ్ళీ దాని జోలికి పోదు, వేరే చిన్న జంతువుల కోసం వదిలేస్తుంది అనమాట. మళ్ళీ వెళ్ళిపోతుంది, హాయిగా పట్టుకుంటుంది, మళ్ళీ ఆకలిసినప్పుడు మాత్రమే వచ్చి ఏదో వేట చేస్తుంది. అట్లాగే మా నరసింహారు కూడా, నాగేశ్వరరావు కూడా అన్ని నాయనుకోడు, అన్ని రంగాలు నాయనుకోకుండా ఎంతవరకు చేయాలి, ఎటువంటి మంచివాడు చేయాలని ఆలోచిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తుంటాడు. అందుకనే అంత పాపులర్ అయ్యాడు. ఎక్కడ నాన్ కాంట్రవర్సీ. ఈ 43 సర్వీస్లో ఎన్నో కామెంట్స్ వస్తుంటాయి చాలామందికి. కామెంట్స్ లేకుండా ఒక తెల్లటి మల్లెపూలాగా బయటపడిన మహానుభావుడు మా వైకే నాగేశ్వరరావు. అందుకని మరీ ఆయనకి అభినందన తెలియజేస్తూ, ఇవాళ కలాం గారు మన ఎదురుకుంటూనే ఉన్నాడు, అందరూ చూసారు లేదు, చూడండి సార్, ఆ కలాం మహానుభావుడు. కలాం గారు కళాగంగా ఎట్ట మొదలెట్టారంటే, వాళ్ళ టీచర్ గారు ఒక సముద్రం ఒడ్డు తీసుకెళ్ళిపోయి పక్షులు ఎదుగుతుందో చూపిస్తాడు. ఈయన అడుగుతాడు, సార్ పక్షి ఎట్లా ఎదుగుతుంది, నేను కాగితం వేస్తే పడిపోతుంది ఏంటి అని అడుగుతాడు. కాగితం విమానం చేస్తాడు, అది వేస్తే కాగి పడిపోతుంది, అది మరి ఎగురుతూనే ఉంది. దీని లెక్కలు ఉన్నాయి, దాని లెక్కలు ఉన్నాయి, ఇదేంటి సార్ అని అడుగుతాడు. అప్పుడే చెప్తాడు పక్షి ఎలా ఎగురుతుంది విధానం చెప్తాడు మాస్టర్ గారు. అప్పుడు ప్రభావితుడిపోయి ఎప్పుడైనా సార్ నేను విమానాన్ని తయారు చేసేవాడిని అన్నవాళ్ళు నేను మిస్సిల్ తయారు చేసేవాడు అనుకున్నాడు. ఆయన కళ చివరికి మిస్సిల్ మ్యాన్గా మిగిలిపోయాడు. చూడండి ఎటువంటి కళ, ఎంత అద్భుతమైన. అందుకే అన్నాడు, కళలు బాగా కనండి, పెద్ద కళలు కనండి, ఆ కళలు సాధించుకోవడం నిద్ర మానేయండి. అందరూ ఏమంటారు, కళలు నిద్రపోలేదంటారు. కళలు వచ్చి కళలు మాత్రం రానివ్వండి కళల్ని, కానీ కళలు సాధించడం కోసం నిద్ర మానేసేయండి అని చెప్పిన మహానుభావుడు ఆ కలాం గారు. ఆ జయంతి సందర్భంగా చేసిన ఈ మంచి కార్యక్రమం మా ప్రభాకర్ నాయుడు గారి జీవితంలో ఒక మంచి రోజు ఇది. వారి వైఫ్ అసలు భార్య సహకారం లేని ఏ పని ఎవరు చేయలేదు, చేసిన 1-2 సార్లు చేసి మానేయాల్సిందే. అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి తను సహకరిస్తూ, ఆ రాధమ్మ ఆ కృష్ణుని గట్ట సహకరించిందో ఈ మా ప్రభాకర్ గట్ట సహకరిస్తున్న రాధమ్మ కూడా మంచి ధన్యవాదాలు, అభినందనలు. అలాగే మన అద్భుతమైన వ్యాఖ్యాత మా రమణాచార్య గారు, వారు ఎక్కడున్నా సౌమ్యంగా, అంటే నవ్వు నదిలో పువ్వుల పడాలని నడుపుతాడు కార్యక్రమాన్ని, అంతేగాని సముద్ర ఘోష ఉండదు. మా ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన సముద్ర ఘోష. అందుకని వారిని అభినందిస్తూ ఇప్పుడు వందన సమర్పణ. ఇప్పుడు కేక్ కటింగ్, విజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్. ఆ కార్యక్రమానికంటే ముందుగా పండిట్ అంజిబాబు గారు వైకే గారిని సత్కరించబోతున్నారు. రండి అంజిబాబు గారు. విజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్. ఈనాడు అబ్దుల్ కలాం గారి స్మారక అవార్డు పొందిన అందరూ కూడా, మన హరినారాయణ రెడ్డి గారి దగ్గర మొదలెట్టి మా ప్రదీప్ కుమార్ వరకు, అంటే అందరికీ టైం అయిపోతుందండి, వాళ్ళందరినీ అభినందిస్తున్నామండి. అదే Happy birthday to you, happy birthday to you, happy birthday to dear sir, happy birthday to you. May God bless you, may God bless you.